హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గండిపేట దగ్గర మోకిలాలో 600 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ విలా సేల్కి ఉందండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. ఇది సెంట్రల్ పార్క్. ఇది ఆల్మోస్ట్ 3 ఏకర్స్లో ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెంచర్ అయితే కనుక. అండ్ ఈ కమ్యూనిటీలో అన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. మనకి సరౌండింగ్స్ ఎక్కడా కూడా ఇలా ఉండదండి. 60 ఫీట్ రోడ్స్తో ఏ కమ్యూనిటీ కూడా లేదండి, ఎక్కడా లేదు అసలు. ఈ కమ్యూనిటీ వచ్చేసరికి అన్ని 600 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అండ్ రోడ్స్ అని కూడా 60 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు కమ్యూనిటీ అనేది. అండ్ బిల్డర్ అండ్ డెవలపర్, ల్యాండ్ లార్డ్ అందరూ కూడా ఈ కమ్యూనిటీలోనే ఉంటారండి. ఒక 5 బిల్డింగ్స్ మాత్రమే 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయండి. అన్నీ కూడా 600 స్క్వేర్ యార్డ్సే ఉన్నాయి దీంట్లో. అండ్ విల్లా వచ్చేసరికి ఇది 600 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది 3400 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుందండి. 4 BHK విల్లా ఇది. ఇది లాన్ ఏరియా. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కమ్యూనిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి మోకిలాలో ఉందండి. మనకి గండిపేట నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది మోకిలా అనేది. మనకి 15 మినిట్స్ డ్రైవ్ అండి ఇది. కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఒకటే సింగిల్ రోడ్ ఉంటుంది, 120 ఫీట్ రోడ్ ఉంటుందండి. అండ్ గచ్చిబౌలి మనకి ఈ లొకేషన్ నుంచి 25 మినిట్స్ 30 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అండి. సరౌండింగ్స్ స్కూల్స్, కాలేజ్ చాలా ఉన్నాయండి ఇక్కడ. అండ్ మనకి గండిపేట, కోకాపేట నుంచి కొల్లూరు నుంచి నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ కూడా ఈ లొకేషన్స్కి వస్తాయండి. ఇప్పుడు మనకి గండిపేట, కోకాపేట ఏరియాలో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ లొకేషన్లో మాకు కొంచెం తక్కువ వస్తుంది. ఈ విల్లాస్ వచ్చేసరికి మొత్తం మనకి అరౌండ్ 130 విల్లాస్ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ బాగా మెయింటైన్ చేస్తారండి కమ్యూనిటీ కూడా. అండ్ ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది డ్రాయింగ్ రూమ్ అండి, వెయిటింగ్ హాల్ అనొచ్చు. ఫాల్ సీలింగ్ మొత్తం ఉందండి, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇది రీసేల్ విల్లా. ఇది 4 BHK విల్లా అండ్ 600 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారండి. గ్లాస్ పార్టీషన్ ఉంటుంది. మీరు బయట కావాలంటే సిట్అవుట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. 3600 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుందండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది క్రాకరీ యూనిట్ విత్ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అండ్ ఇది లివింగ్ ఏరియా అండి, హాల్. ఇది అన్ని చోట్ల ఏసీస్ ఉన్నాయండి. ఇది బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మనం బ్యాక్ యార్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సర్వెంట్ రూమ్ ఉందండి. ఈ లెఫ్ట్లో కనిపించే వైట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సర్వెంట్ రూమ్ అండి. ఇది హ్యూజ్ బ్యాక్ యార్డ్ వస్తుంది మనకి. ఇది వెస్ట్ ఫేస్ అవడం వల్ల ఈస్ట్ ఫేస్ బ్యాక్ యార్డ్ చాలా పెద్దగా వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. ఓనర్స్ అయితే కనుక మొత్తం చెట్లు పెట్టినారండి, బాగా మెయింటైన్ చేశారు. మొన్నటి వరకు ఇదే విల్లాలో ఉన్నారండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇది టీవీ యూనిట్ ఏరియా. ఇది క్రాకరీ యూనిట్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది పూజా రూమ్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి విత్ లివింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా సేల్ చేస్తారండి ప్రాపర్టీ అనేది. జస్ట్ మనం బెడ్స్, సోఫా సెట్, టీవీ యూనిట్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి.
ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బెడ్స్, సోఫా సెట్ తీసుకుంటే సరిపోతుందండి. కబోర్డ్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు అండి. అండ్ రీసెంట్గా కూడా పెయింటింగ్ వేయించారండి. సో మనం ఇంకా పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక పేరెంట్స్ బెడ్రూమ్ అండి. మన టోటల్గా 6 ఏసీస్ ఉన్నాయండి దీంట్లో, ఈ హౌస్లో. వెయిటింగ్ ఏరియాలో ఉంది, హాల్లో ఉంది, అండ్ 4 బెడ్రూమ్స్లో ఏసీస్ ఉన్నాయండి. కబోర్డ్స్ ఇవి, అండ్ డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. టోటల్ ఇది 5 బాత్రూమ్స్ ఉంటాయి దీంట్లో. 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ బయట మనకి సర్వెంట్ రూమ్, కామన్ వాష్రూమ్, వాళ్ళకి వాష్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది అండ్ లెఫ్ట్లో ఉన్నది మనకి స్టోర్ రూమ్ అండి, స్టెప్స్ కింద. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ మీకు 3 బెడ్రూమ్స్ విత్ లివింగ్ ఏరియా ఉంటుంది, మీకు చూపిస్తాను. అండ్ హ్యూజ్ బాల్కనీ ఉంటుందండి. మీరు ఆ బాల్కనీ ప్లేస్ కావాలంటే కానీ దాన్ని థియేటర్ రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అట్లా ప్లాన్ చేసుకుంటే కానీ 4 BHK విత్ థియేటర్ రూమ్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, ఇది లివింగ్ ఏరియా అండి, ఇది లాంజ్. ఇది అండ్ ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయితే కనుక బాల్కనీలోకి వెళ్తామండి. ఇది హ్యూజ్ బాల్కనీ ఏరియా. ఈ ప్లేస్ మనం కావాలంటే కనుక హోమ్ థియేటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. గ్రీనరీ బాగుంటుందండి ఈ వెంచర్లో, అండ్ బాగా మెయింటైన్ చేస్తారు. వీళ్ళు కూడా మొన్నటి వరకు ఓనర్సే ఉన్నారండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఓనర్సే ఉన్నారండి. వాడు వేరే చోటికి లొక్కట్ అవ్వడం వల్ల సేల్ చేస్తున్నారు. ఇవి 2 బెడ్రూమ్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది అన్నీ కూడా స్పేషియస్ బెడ్రూమ్స్ ఉంటాయండి, విత్ డ్రెస్సింగ్ రూమ్స్తో ఉంటాయి. దీంట్లో కూడా ఏసీ ఉంది. ఇవి కబోర్డ్స్ అండి. అండ్ మనకి డ్రెస్సింగ్ రూమ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అంటే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, గ్లాస్ పార్టీషన్ ఉంటుంది. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మా దగ్గర 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ ఉన్నాయండి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. మోకిలా, శంకర్పల్లి ఏరియాస్లో ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.